ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందా అనే అనుమానాలు ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ ఫుట్బాల్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. లాస్ట్ గేమ్లో అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తీరు, అంతకుముందు జరిగిన పరిణామాలు కూడా ఇప్పుడు అనేక కుట్ర కోణాలకు, తీవ్ర వివాదాలకు దారితీశాయి. ఫుట్బాల్ మహా సంగ్రామం ముగిసినా దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు మాత్రం చల్లారడం లేదు. ఫిఫానే స్వయంగా మ్యాచ్ ఫిక్స్ చేసి అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ను విజేతగా నిలిపిందా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. టోర్నమెంట్ అంతటా అర్జెంటీనా జట్టుపై జరిగిన విష ప్రచారం, ఫైనల్ నాటి ఆటగాళ్ల ముఖ కవలికలు ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ లో అత్యంత నాటకీయ పరిణామాలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. మైదానంలోకి అడుగు పెట్టడానికి ముందే కొందరు అర్జెంటీనా ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారని, తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని సమాచారం. ఆ తర్వాత వారు స్టేడియంలోకి వచ్చేటప్పుడు కూడా ఎంతో ముభావంగా, ఉత్సాహం లేకుండా కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఫిఫాకు వచ్చిన బ్యాడ్ నేమ్ ను కవర్ చేసుకోవడానికి అర్జెంటీనా ఆటగాళ్లను తెరవెనుక బెదిరించి బలవంతంగా మ్యాచ్ ఓడిపోయేలా చేశారా అనే సంచలన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా దూకుడుగా ఆడే అర్జెంటీనా ప్లేయర్లు ఈ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిసే వరకు కనీసం స్పెయిన్ గోల్ పోస్ట్ దాకా వెళ్లే ప్రయత్నం కూడా చేయకపోవడం విమర్శలకు బలమైన ఆయుధంగా మారింది. ప్రపంచంలోనే అత్యుత్తమ అటాకింగ్ లైన్ ఉన్న జట్టు ఇంత పేలవంగా ఆడటం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ లో రౌండ్ ఆఫ్ 16 లో ఈజిప్ట్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రిఫరీ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు అర్జెంటీనాకు అనుకూలంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అర్జెంటీనాను గెలిపించడానికే ఫిఫా ప్రయత్నిస్తోందంటూ సోషల్ మీడియాలో అర్జెంటీనా అనే ట్రెండ్ నడిచింది. ఈ వివాదంతో ఫిఫా ప్రతిష్టకు భంగం వాటిల్లింది. ఆ మరకను కడుక్కోవడానికే ఫైనల్లో స్పెయిన్ ను గెలిపించేలా ఫిఫా వ్యూహం రచించిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రతి మ్యాచ్ కు హాజరయ్యే లెజెండరీ ప్లేయర్ లియోనెల్ మెస్సీ కుటుంబ సభ్యులు ఈసారి ఫైనల్ మ్యాచ్ చూడడానికి స్టేడియానికి రాలేదు. వారు హోటల్ గదిలోనే ఉండిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నా మెస్సీతో పాటు మరికొందరు కీలక ప్లేయర్లు ఇప్పటి వరకు అర్జెంటీనాకు తిరిగి వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిఫా ప్రపంచ కప్ లో ఇలాంటి ఫిక్సింగ్ ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం డియేగో మారడోనా కాలంలోనూ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లు ఫిక్స్ అయ్యాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు 2026లోనూ అదే తరహా అనుమానాలు రావడం సంచలనమైంది.